విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఈ ఘటన జరిగిన నేపథ్యంలో బోట్లన్నీ దగ్ధమవుతాయి. అయితే దీనికి సంబంధించి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించి అసలు ఎలా జరిగింది అని ఆరా తీయడానికి భారత చైతన్య యోజన పార్టీ సంబంధించి శేఖర్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. బోడే రామచంద్ర యాదవ్ నాయకులు అయితే ఈరోజు విశాఖపట్నం వచ్చి ఇదంతా పరిశీలించారు. అయితే మనతో పాటు శేఖర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూసుకొచ్చే విషయాన్ని? ఈరోజు చాలా విషాదకరమైన రోజని చెప్పుకోవాలి. ఈరోజు అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం. ఈ అంతర్జాతీయ మత్స్యకారులలో మన విశాఖ ఫిషింగ్ హార్బర్కి ఒక ప్రాముఖ్యత, ఒక ప్రత్యేకత ఉంది. అటువంటిది ఈరోజు మొత్తం ఇదంతా డార్క్ అయిపోయి ప్రతి ఒక్కరి ముఖాల్లో వెలుగులు లేకుండా బాధతో కన్నీళ్లు కారుస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ఘటన జరగడానికి కారణం ఏంటంటే సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమనే నేను చెప్తాను. ఎందుకు అంటే మాదక ద్రవ్యాలు విచ్చలవిడైపోయి, మాదక ద్రవ్యాలు ఇక్కడ గంజాయి బ్యాచ్ చాలా వరకు తిరుగుతుందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. డ్రగ్స్ వాడుతున్నారట. అటువంటి వ్యక్తుల్ని కొంత టైం తర్వాత కూడా ఇక్కడికి అలౌ చేయడం ఈ ఘటనకి ప్రధాన కారణమని నేను భావిస్తున్నాను. కనుక ముందుగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తుంది ఏంటంటే లా అండ్ ఆర్డర్ని కాపాడండి, మాదక ద్రవ్యాల నుంచి యువతని కాపాడండి. మీరు చర్యలు తీసుకోకుండా ఇలా వదిలేసినట్టయితే రాబోయే రోజుల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడి మానదాన ప్రాణాలకే ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. అలాగే ఈరోజు సుమారు 60-70 మంది, 46 బోట్లు టోటల్ దగ్నం అయిపోయి ఇంకా 20 బోట్ల దగ్గర చిన్న డ్యామేజ్లు అయ్యి వాళ్ళు బాధపడుతున్నారు. నిన్న మీ మంత్రి గారు, మీ ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి 2 రోజుల్లో ఈ సమస్యకి పరిష్కారం చేస్తామని చెప్పి మీడియా ముఖంగా వెళ్ళిపోయారు. ఇది జరిగి 2వ రోజు పూర్తవుతుంది. ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఎవరు వచ్చింది లేదు. ఇంతవరకు నిరాశాయిలు ఎవరు పలకరించింది లేదు. మీరు ఏం చేస్తున్నారు, అసలు ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళిందా లేదా అని మాకు అనుమానం వస్తుంది. ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు. పద్ధతిగా ఇంత పెద్ద ఘటన జరిగినందుకు అదే ఒక అగ్రకులానికి సంబంధించి జరిగినట్టయితే ఇప్పటికి ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ మిగతా బృందం కానీ అక్కడికే వెళ్ళి పహాని వేసి కూర్చునే పరిస్థితి ఉండేది. కానీ ఇది వెనుకబడిన వర్గం వాడికి జరిగింది, ఒక బీసీ కులస్తులకు జరిగింది. జాలర్లే కదా, చేపలు పట్టుకునే వాళ్ళే కదా అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో బీసీలు బుద్ధి చెప్పే రోజులు ఆసన్నమయ్యాయని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బాధకి, ఈ నష్టానికి ప్రభుత్వమే మొత్తం బాధ్యత వహించి వాళ్ళ బాధని పూడ్చవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 100% 100% వాళ్ళకి పోయిన బోట్లని ప్రభుత్వమే మళ్ళీ ఇచ్చి ఈ నూతన నిర్మాణం మళ్ళీ జరగడానికి సుమారు 4-5 నెలలు పడతాయి. ఈ 4-5 నెలలు ఈ బోట్ల మీద ఆధారపడే వాళ్ళే కాకుండా ఈ బోట్లు వేటకెళ్ళి మళ్ళీ ఈ తీరానికి ఇక్కడికి చేరితే ఇక్కడ రిటైర్డ్గా వచ్చి కొనుక్కొని వెళ్ళే వాళ్ళు ఎంతోమంది కార్మికులు పొట్ట కొట్టినట్టు అయిపోయింది. ఈరోజు వాళ్ళకి కూడా గుర్తించి ప్రభుత్వం ఒక మంచి కమిటీ వేసి వాళ్ళు కూడా ఈ జట్టీకి ఎవరెవరు వస్తున్నారు, ఇక్కడ వేలంపాట్ల ఎవరెవరు కొనుక్కుంటున్నారు, బయటికి వెళ్ళి రిటైల్గా ఎలాగ అమ్ముకుంటున్నారు అనే వాళ్ళు గుర్తించి వాళ్ళకి కూడా ఈ బోట్లు మళ్ళీ నూతన నిర్మాణం అయినంత వరకు కూడా వాళ్ళకి ప్రతి నెల కూడా వాళ్ళకి పోషకానికి సరిపడే ఆర్థిక సహాయాన్ని ఈ ప్రభుత్వం అందించాలని తెలియజేస్తూ, నిన్నైతే ఏ మాటలు చెప్పారో ఆ మాటలు వెంటనే మీరు అమలు చేయకపోయినట్టయితే భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇక్కడ ఉద్యమం చేయడానికి భారత చైతన్య యువజన పార్టీ ఆర్సీవై టీం రామచంద్ర యాదవ్ నాయకత్వంలో మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. చెప్పండి, మీరేం చెప్తారు సార్? సార్, మన జరిగిన ఈ బోట్ యాక్సిడెంట్లు ఏవైతే ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయం గురించి నిన్న వచ్చి మంత్రి గారు వచ్చి ఒక హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు 80% నష్టపరిహారం ఇవ్వమని. కాకపోతే మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అధికారులు, నాయకులు వచ్చి హామీలు ఇస్తారు, అధికారులు వచ్చి లెక్కలు వేస్తారు. ఇక్కడ ఏంటంటే ఎంతమందికి అయితే ఫైర్ యాక్సిడెంట్లో బోట్లు నష్టపరిహారం అందాల్సి ఉంటుందో వాళ్ళకి నష్టపరిహారం ఏ విధంగా ఇస్తారంటే ఇప్పుడు ఏమి చేస్తారంటే అధికారులు ఎప్పుడో 10 సంవత్సరాల కింద కొన్ని బోటు ఈరోజు వరకు తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఇప్పుడున్న ప్రైస్ ప్రకారంగా ఈరోజు ఒక బోట్ వాల్యూ ఎంత ఉందో అంత ఇవ్వకుండా 10 సంవత్సరాల కిందట ఆ బోట్ వాల్యూ ఎంత ఉందో అంత లెక్క చేసి, లేకుంటే ఈ 10 సంవత్సరాలు తిరిగింది కాబట్టి దీనికి 50 లక్షలు ఉందనుకోండి ఒక బోట్ ఉదాహరణకి, అందులో 5 లక్షలు 6 లక్షలు విలువ చేస్తుందని వాళ్ళు రాసి మనిషికి ఒకలాగా నష్టపరిహారం ఇస్తారు. అది కాకుండా
యాక్సిడెంట్ జరిగిన బాధితులందరికీ కూడా ఈ ప్రజెంట్ మార్కెట్ రేట్ ఎంతైతే ఉందో అంత నష్టపరిహారం ప్రతి ఒక్కరికి కూడా ఒకే విధంగా అందరికీ సమన్యాయం అన్నట్టుగా ప్రభుత్వం వాళ్ళకి ఇస్తే అదే మంచి జరుగుతుంది. అలా అది జరిగేలాగా ప్రభుత్వం అధికారులు కూడా చూడాలి. ఒకవేళ అలాగ జరగకపోతే బీసీవై పార్టీ నుంచి మా పార్టీ పెద్దలు బోడే రామచంద్ర యాదవ్ గారు అలాగే మా ప్రతినిధులు అందరూ కలిపి ఇక్కడ పోరాటం బీసీల కోసం జాలర్ల కోసం మేము పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రధానంగా మొన్న జరిగిన ఈ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి మత్స్యకారులు చాలా అన్యాయం జరిగింది. అయితే రానున్న రోజుల్లో దీనికి సంబంధించి ప్రభుత్వం వీరికి వెంటనే ఆదుకోలేని పక్షంలో భారత చైతన్య యువజన పార్టీ ఈ ముందుకు చాలా ఆందోళన చేసి బీసీల వెంట ఉంటాము, తప్పకుండా వీళ్ళకి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సుధాకర్తో శివరామకృష్ణ RTV విశాఖ జెట్టి నుంచి.